ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తొలకరి చినుకులతో మొదలయ్యే రైతు పొలం పని ఎండమాముల వెంట సాగే పరుగులా మారింది. భూమిలో విత్తనం వేసింది మొదలు మార్కెట్లో ధాన్యానికి గిట్టుబాటు ధర సాధించే వరకు ఎడతెగని సమస్యల సంక్షోభమైంది రైతు జీవితం. దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతన్న బతుకు ఎంతకు మానని గాయంగా ఎందుకు మారింది? ఈ దేశంలో రైతు ఆత్మహత్యలు ఆగిపోయేది ఎప్పుడు? పంట పొలాల్లో సిరులు పండించే రైతుల ముఖాలపై సంతోషాల పంటలు పండేదెప్పుడు? జాతీయ రైతు దినోత్సవం నేపథ్యంలో ఇవాల్టి ప్రతిధ్వని. ఇక ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి గారు, ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త, కిలారు పూర్ణచంద్రరావు గారు, విశ్రాంత ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎక్రిసెట్, వై కేశవరావు గారు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు. ముందుగా కేశవరావు గారు, తరాలు మారుతున్నా రైతుల తలరాతల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండటం లేదు. సంధి కాలంలో ఉన్న దేశ వ్యవసాయ రంగం ఒక పెద్ద ప్రశ్నను ఎదుర్కొంటోంది. కాడి పడేయాలా, కార్పొరేట్ సంస్థల కూలీగా మారాలా, లేదా నష్టాల సేద్యంతో కష్టాల కొలిమిలో కాలుతూనే ఉండాలా? ఇప్పుడు భారతదేశ రైతుల ముందున్న మార్గం ఏంటి అసలు? ఒకటి, మీ ప్రశ్నలోనే ఒక తేడా అంశం ఉన్నది. కార్పొరేట్ వ్యవసాయం చేయాలా లేకపోతే కష్టాల కొలిమిలో కాలాలా అని చెబుతున్నారు. ఈ రెండు ఒకటే. అది కాకుండా ప్రత్యామ్నాయ వ్యవసాయం వైపు వెళ్ళటానికి మార్గం ఉన్నది. 1960 నుంచి 80 వరకు భారతదేశ వ్యవసాయ రంగం చాలా ముందడుగులో ఉంది, ఎంతో అభివృద్ధి చెందింది. ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే స్థితి నుంచి స్వయం పోషక వ్యవస్థ వైపు పరిగెత్తింది. అటువంటి వ్యవసాయాన్ని గత 30 ఏళ్లుగా కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పాలని సరళీకరణ విధానాలు ప్రారంభించారు. ప్రభుత్వాలు ఏమైనప్పటికీ ఆ సరళీకరణ విధానాల నైజంలోనే వ్యవసాయం సంక్షోభంలో పడింది. గిట్టుబాటు పైన పరిస్థితి వచ్చింది, ఆత్మహత్యలు చేసుకునే స్థితి వచ్చింది. అందుకని స్వామినాథన్ గారి కమిషన్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన రైతుకి ఇచ్చే మద్దతు ధరల విషయం ఒక్కటే చెప్పలేదు, ఇంకా 11-12 అంశాలు చెప్పాడు. అవన్నీ కూడా అమలు చెప్తే భారతదేశ రైతాంగం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండాను, కష్టాల కొలిమిలోకి వెళ్లకుండాను సజీవంగా జరిగేటువంటి అభివృద్ధి చెందేటువంటి మార్గం ఉన్నది. ఆ మార్గం మన పాలకుల తలకెక్కలేదు. అందుకే కష్టాల కొలిమిలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కార్పొరేట్ శక్తులకు అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని సమగ్రంగా ఉన్నటువంటి స్వామినాథన్ గారి ప్రణాళికని అమలు జరపటం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వ్యవసాయ రంగాన్ని గట్టెంచుకోనేది మా అభిప్రాయం. మా కిసాన్ సభ 20 ఏళ్ల నాడే ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చాం. కానీ ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల యొక్క అజమాయిషీలో ఉన్నటువంటి పాలక వర్గాలకి అవి తలకెక్కలేదు. అందుకని ఆ కార్పొరేట్ శక్తులను వదిలేసి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్న మార్గాల్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా భారతదేశ వ్యవసాయ రంగం ముందుకు పోతుందనే విశ్వాసం మాకుంది. ఓకే, డిఎన్ రెడ్డి గారు, కనీస ఆదాయం కూడా లేని పరిస్థితి నేడు ఉంది. సగటు కమతాల్లోనే కాదు, సగటు ఆదాయాల్లోనూ దేశంలో పరిస్థితి ఏటికేటా క్షీణిస్తూనే ఉంది తప్ప మెరుగుపడుతున్న దాఖలాలు లేవు. ఈ విషయంలో ప్రభుత్వాలు ఎందుకు సఫలం కాలేకపోతున్నాయంటారు? ఆశ్చర్యకరం అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన చేసినన్ని ప్రోగ్రాంలు ఇంకే సెక్టర్కు చేయలేదు ప్రభుత్వం. అయినా రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదంటే దానికి కారణం ఏమంటే ఈ చేసిన విధానాల్లో ఒకదానికి ఒక కాలానికి ఇంకొక కాలానికి సరైన పొంతన లేకపోవడం, అడ్హాక్గా చేయడం. అంటే ఈ సంవత్సరం ఏదో రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నారు, పంట పోయిందంటే అప్పటికే ఒక రిలీఫ్ చేయడం. ఈ సంవత్సరం ఏదో రైతులు రుణ బాధ ఉందంటే ఆ సంవత్సరానికి రుణమాఫీ చేయడం. ఇలాగా ఆ పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి ఏదో ఒక విధానం చేసి మళ్ళీ దాని గురించి సమగ్రంగా ఆలోచించకుండా పోవడం. ఇంతవరకు కేశవరావు గారు చెప్పినట్టు వ్యవసాయ రంగాన్ని గురించి ఒక సమగ్రమైన ఆలోచన లేకపోవడమే. ఆలోచన ఉంటే దానికి సక్రమంగా ఆ పద్ధతుల్లో వ్యవసాయ రంగం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా వరకు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వారికి వ్యవసాయ రంగంతోనే ఆదాయం వచ్చే
వాళ్ళ ఆదాయం పెరిగే అవకాశాలు ఉండవు. అందరికీ తెలిసినట్టు ఈ 185% ఉన్న చిన్న సన్నకారు రైతులు ఒక వ్యవసాయ రంగంలోనే కాకుండా వేరే రంగాల్లో కూడా ఆదాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా వాళ్లకు వేరే సపోర్ట్ సిస్టమ్స్ కూడా అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సపోర్ట్ సిస్టమ్ అంటే సబ్సిడీస్ ఇవ్వడము, లేకపోతే కన్సెషనల్గా వడ్డీ తక్కువగా రుణాలు ఇవ్వడం, అది ఒక పక్క ఉన్నా అది సమగ్రంగా అందకపోయిన చిన్న సన్నకారు రైతులకు ఇంకా వ్యవసాయానికి డైరెక్ట్గా సంబంధం లేని సపోర్ట్ సిస్టమ్స్ కూడా అవసరం. వాళ్ళ వ్యవసాయ రంగంలో పనిచేసే చిన్న సన్నకారు రైతులకు ఎక్కువ ఖర్చు పెరిగేదానికి వ్యవసాయ పద్ధతులే కాకుండా ఇప్పుడు వ్యవసాయ రంగంలో వచ్చిన ఆదాయం సరిపోకుండా వేరే రకంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఉదాహరణకు విద్య, వాళ్ళ కుటుంబంలో విద్యకు కానీ వాళ్ళ వైద్య సౌకర్యాలకు కానీ ఇవన్నీ సక్రమంగా లేని వల్ల వచ్చిన ఆదాయంలో చాలా వరకు ఇటువంటి ఖర్చులు పెరగడం, వ్యవసాయ రంగంలో రోజు రోజుకు ఖర్చులు పెరగడం. అంటే వ్యవసాయ విధానంలోనే ఇప్పుడు మనం ఈ గ్రీన్ రెవల్యూషన్ విధానం ఒక విధంగా దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి మనం ఒక సెల్ఫ్ సఫిషియన్సీ అని ఆహార ధాన్యాలు సాధించిన ఆ సాధించే క్రమంలో ఖర్చులు పెరిగిందే కానీ దానివల్ల వచ్చిన ఆదాయంలో ఆ ఖర్చులు పెరిగినంతగా రాకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు, భారతదేశంలో వ్యవసాయం అంటే ప్రకృతితో జూదం, ఎప్పుడో బ్రిటిష్ వారి కాలం నాటి ఈ మాటను నేటికి ఎందుకు మార్చలేకపోతున్నారు? అంటే పరిస్థితులు అలా ఉన్నాయా? అసలు మన దేశానికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా? బ్రిటిష్ వారు వెళ్ళిపోయి స్వాతంత్రం వచ్చినా కూడా వాతావరణ పరిస్థితులు మారవు కదండి. అదే వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే అప్పుడు బ్రిటిష్ వారు ఉన్న టైంలో కేవలం 15-20% మాత్రమే నీటిపారుదల వసతి ఉండేది. దాన్ని కొంత అభివృద్ధి చేసుకొని ఇప్పుడు 40-45%. చెప్పండి. రైట్. కేశవరావు గారు, భారత్లోనే కాదు, అంటే ఇప్పుడు ఒక రైతు చేసే పనిని వేరొకరెవరు చేయలేరు. అంటే ఒక రైతు వేరే కూలీగా చేయగలడు, ఇంకో పని చేయగలడు, కానీ మామూలు పనులు చేసేవాళ్ళు వ్యవసాయం చేయటం అంత ఈజీ కాదు, చేయలేరు కూడా. అటువంటిది ఇప్పుడు భారత్లోనే కాదు, ఇప్పుడు అమెరికా చూసుకున్నా, బ్రిటన్ అయినా, బ్రెజిల్ అయినా, ఐరోపా అయినా, ఇలా ఎక్కడ చూసినా చిన్న రైతులవి ఒకే తరహా కష్టాలు. అసలు ఈ శ్రమజీవుల ముఖంలో చిరునవ్వు చూసే వీలుందంటారా? కేశవరావు గారు చెప్పండి. హలో, వారు మాట్లాడుతున్నారు పూర్ణచంద్ర గారు. మీరు చెప్పిన దేశాలన్నీ కూడా కార్పొరేట్ వ్యవసాయంలో ఉన్నటువంటి దేశాలు. మరి ప్రపంచం అంతా ఆ దేశాలే కాదు, ఐరోపా దేశాలు, అమెరికా దేశాలే కాదు, ఈరోజు జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, వియత్నాం కానివ్వండి, క్యూబా కానివ్వండి, ఇంకా అనేక ఆసియా దేశాల్లో కానివ్వండి, కార్పొరేట్ వ్యవసాయం లేకుండా మన భారతదేశం కంటే కూడా చిన్న కమతాల వ్యవసాయాలే ఉండి, ఆ వ్యవసాయాలన్నీ పరస్పర సహకారంతో గ్రూపులుగా ఏర్పడి కోఆపరేటివ్ వ్యవసాయంతో ముందంజ వేస్తూ ఉన్నాయి. అవేవి కూడా చిన్న రైతులు ఇటువంటి కష్టాల కొలిమిలో లేరు. అక్కడ గిట్టుబాటు అయ్యేటట్టుగా ప్రభుత్వ విధానాలన్నింటినీ మార్చి ఒక 100 మందో 500 మందో 1000 మందో సహకార వ్యవస్థగా ఏర్పడితే ఇన్పుట్స్ అన్నీ కూడా ఖర్చులు, రవాణా ఖర్చుల దగ్గర నుంచి అన్ని ఖర్చులు లేకుండా తక్కువకు తెచ్చుకునేటువంటి వ్యవస్థ, ఉత్పత్తి క్రమంలో కూడా యంత్రాలన్నింటినీ సహకార రంగంలో వినియోగించుకునేటువంటి వ్యవస్థ, అట్లాగే మార్కెటింగ్ చేసేటువంటి సందర్భంలో కూడా సహకార రంగంలో అమ్ముకోవటం ద్వారా చాలా ముందుకెళ్ళి ఆ దేశాలలో వ్యవసాయాలు అవన్నీ చిన్న కమతాలు ఉన్న దేశాలే. అందువల్ల చిన్న కమతాల దేశానికి అవసరమైనటువంటి విధానాలను రూపొందించడంలో మన పాలకులు వైఫల్యం చెందారు. అందువల్ల చిన్న కమతాల యొక్క వ్యవసాయాన్ని నిలబెట్టడం కాకుండా చిన్న కమతాల వ్యవసాయాన్ని
కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేటువంటి విధానాలను 80 ఏళ్ల బట్టి 80 నుంచి ఆలోచించుకుంటూ వచ్చారు. కనుకనే ఆత్మహత్యలకు పురుకొల్పడం జరిగింది. రైతాంగం సంక్షోభంలోకి నెట్టబడ్డారు. ఈ సంక్షోభం వాస్తవానికి పాలకుల యొక్క కల్పితమని చెప్పక తప్పదు. అనేక దేశాలు మనకంటే వెనక స్వాతంత్రం చెందిన దేశాలు కూడా వ్యవసాయ రంగంలో ముందుకు పోతూ ఉంటే మన దేశంలో ఇట్లా వెనక్కి పోవటం అంటే పాలకులు కల్పించినటువంటి, పాలకులు అనుసరించినటువంటి విధానాలు వ్యవసాయ రంగాన్ని రకంగా చేసినాయి, ఆత్మహత్యల పాలు చేసినాయి, కొలిమిలో పెట్టినాయి. దీని నుంచి బయటపడటానికి మార్గాలు ఉన్నాయి. అట్లాంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యవసాయాలన్నింటినీ అధ్యయనం చేసి సక్రమైనటువంటి పద్ధతిలో అమలుపరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఉన్నాం. ఓకే, అయితే మీరు మార్గాల గురించి చెప్పారు. ఏంటి ఆ మార్గాలు? ఒకటి, ఉత్పత్తి ప్రారంభమైన దగ్గర నుంచి ఇన్పుట్స్ అన్ని, విత్తనాల దగ్గర నుంచి ఇన్పుట్స్ అన్నీ కూడా సహకార వ్యవస్థ ద్వారా ప్రతి చిన్న రైతు ఒక్కొక్క ఒక్కొక్క విత్తనం కోసం రోజల్లా పనిచేడి తిరిగేటువంటి పద్ధతి పోద్ది. ఒక 500 మందో 1000 మందో కోఆపరేటివ్ సిస్టంలో ఉంటే ఒకళ్ళో ఇద్దరో అందరికి అవసరమైనటువంటి విత్తనాలు తెస్తారు, ఎరువులు తెస్తారు, మరి పురుగు మందులు తీసుకొస్తారు, యంత్రాలను సహకార రంగంలో వాడుకుంటారు. అట్లా ఉత్పత్తి ఖర్చులు చాలా మినిమైజ్ అవుతాయి అయిన సందర్భాలు అనేక దేశాల్లో చూస్తూ ఉన్నాం. అట్లాగే ఉత్పత్తి చేసే క్రమంలో కూడా అన్ని పనులు కూడా సమిష్టిగా చేసుకోవటం అనేటువంటి విధానం వల్ల మంచి అభివృద్ధికి అవకాశం, ఉత్పత్తి ఖర్చులు తగ్గడానికి మార్గం ఉన్నది. అట్లాగే మార్కెటింగ్ చేసుకునేటువంటి విధానంలో కూడా ఇప్పటికే కేరళలో అరటికాయలకి మార్కెటింగ్ విధానం ఉంది. అక్కడ 230 కోఆపరేటివ్ మార్కెట్లు ఉన్నాయి అరటికాయలకి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీ ఉన్నది, మండలాల స్థాయిలో సొసైటీలు ఉన్నాయి. సాయంకాలం 6 గంటలకల్లా ఏ సొసైటీకి ఎంత సరుకు వచ్చిందో సెంట్రలైజ్ చేసి పరిశీలించి ఎక్కువ వచ్చిన దగ్గర నుంచి సరుకును తక్కువ వచ్చిన దగ్గర నుంచి మార్చుతారు. ఆ తర్వాత పాటలో జరుగుతాయి, మార్కెట్లో అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతాయి. రాధాకృష్ణ కమిషన్ పరిశీలించి సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద బయట మార్కెట్లో అమ్ముకునే కంటే సొసైటీ రైతులకి కిలోకి 5 రూపాయల చొప్పున ఆదాయం ఎక్కువ వచ్చింది అని చెప్పారు. అందుకు అవసరమైన చర్యలన్నీ కూడా సొసైటీ తీసుకుంటుంది. అందువల్ల ఇట్లాంటి సొసైటీలు ఇప్పటికీ భారతదేశంలో సక్రమంగా నడుస్తున్నటువంటి సొసైటీలు అనేక ఉన్నాయి. అందువల్ల అటువంటి వ్యవస్థని నెలకొల్పుకోకపోవటం మన పాలకుల లోపం, మన లోపం తప్ప అటువంటి వ్యవస్థని కొల్పుకుంటే ఎంత చిన్న కమతాలు అయినప్పటికీ, మనకంటే జపాన్లో చిన్న కమతాలే, అనేక దేశాల్లో ఇంతకంటే చిన్నకాలు, మనకంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి, ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడిన చైనాలో మనకంటే సాగు భూమి చాలా తక్కువ అయినప్పటికీ అక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. మనకంటే దిగుబడులు ఎక్కువ తీసుకొస్తున్నారు. మనకంటే రైతు సంక్షోభం లేకుండా ఉన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, రైట్. పూర్ణచంద్రరావు గారు, ప్రతి రంగంలో ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ఉంటుంది, లేదంటే దానికి సంబంధించి ఒక టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వ్యవసాయ రంగంలో కూడా చూసుకుంటే యంత్రాల విషయంలో కూడా కొన్ని యాంత్రీకరణ విషయంలో ఆధునికీకరణ అనేది ఉంది. అయితే ఈ రెండింటి ఫలాలను రైతులకు చేరవేయటంలో దేశం ఈ రోజుకి వెనకబడి ఉండడానికి కారణం ఏంటి? అలాగే వ్యవసాయ రంగంలో చేస్తున్న పరిశోధనలు వాస్తవికంగా చూసుకుంటే రైతుల అవసరాలను తీర్చే దిశగానే సాగుతున్నాయా? చాలా వరకు సాగుతున్నాయండి. అయితే లోపాలు లేవని చెప్పలేం. కానీ ఇప్పుడు మనం 1960 నుంచి అప్పుడు హరిత విప్లవం మొదలైనప్పటి నుంచి ఇప్పటికీ మీ ఏ పంటలో చూసినా కూడా దిగుబడులు 2 రెట్లు 3 రెట్లు పెరగటం జరిగింది. అందువల్లే ఇప్పుడు మనం దాదాపు 300 మిలియన్ టన్నుల పైన ఆహార ధాన్యాలని, 330 మిలియన్ టన్నుల కన్నా పండ్లు కూరగాయల్ని పండిస్తున్నాం. అంటే ఉత్పత్తి పెరిగిన మాట వాస్తవం. అలాగే ఆధునికీకరణ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్త వంగడాలని రూపొందించడం, వాటిని వాడటం, సరైనటువంటి ఎరువులు, తర్వాత సూక్ష్మ పోషక పదార్థాలని వాటిని వాడటం, హార్మోన్లు వాడటం, తర్వాత అవసరమైనప్పుడు పురుగు మందుల్ని వాడటం, ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, న్యూట్రియంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా ఈ దిగుబడులు పెరగడానికి కూడా దోహదపడ్డాయి. అయితే యాంత్రికీకరణకు వచ్చేటప్పటికి మన దేశంలో చిన్న యంత్రాల రూపకల్పనకు కావాల్సినంత కృషి జరగలేదు. ఎంతసేపు ఏంటంటే పెద్ద దేశాల్లో వాడే యంత్రాలని
మన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. కానీ చిన్న చిన్న రైతులు ఇప్పుడు 85% రైతులు ఒక హెక్టార్ కన్నా తక్కువ భూమి ఉన్నటువంటి దేశంలో చిన్న యంత్రాలని రూపొందించడంలో మనం కొంత విఫలమయ్యామని చెప్పొచ్చు. అయినా కూడా కొంత యాంత్రికీకరణ జరుగుతుంది ఇప్పటికి కూడా. అయితే నాటు పెట్టడం వరకు ఇంకా మనం ఎక్కువగా కూలీల మీద ఆధారపడుతున్నాం. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఎదజల్లే పద్ధతి వచ్చింది. తర్వాత ఈ కోత, కుప్ప నూర్పిడి వాటికి మాత్రం ఇప్పుడు యంత్రాలు బాగానే వచ్చినాయి. అలాగే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అనేది గత 60-70 ఏళ్లుగా బాగా అభివృద్ధి చెందింది. అది ఉపయోగపడుతుంది. అలా చేయటం వల్లనే మన దేశంలో జనాభా 4 రెట్లు పెరిగితే ఇదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తులు 6 రెట్లు పెరిగినాయి. అంటే తలసరి ఉత్పత్తుల లభ్యత చాలా పెరిగింది. అయితే ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, పేదరికం మూలన అందరికీ ఈ ఫలితాలు సరిగా అందకపోవటం జరుగుతుంది. ఒక పక్క గోదాముల్లో ఎక్కువ నిల్వలు ఉంటున్నాయి, కానీ ఇప్పటికీ చాలా మంది పేదలకి సరిపోను ఆహార ధాన్యాలు లభించటం లేదు. అలాగే ఇతర న్యూట్రియంట్స్ అంటే పోషక పదార్థాలు లభ్యం కావటం లేదు. ఈ సమస్యల కోసం ఇంకా కొన్ని పథకాలని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ మన ఈ ఆహార భద్రత విషయంలో మన దేశం ఇప్పటికీ చాలా వెనకబడి ఉందని చెప్పి అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. వీటిని అధిగమించడానికి వ్యవసాయ రంగం మీద ఇంకా పెట్టుబడులు పెంచాల్సినటువంటి అవసరం, ప్రభుత్వ పెట్టుబడులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అనేక కొత్త విధానాల ద్వారా ఈ సామాన్య ప్రజలకి ఈ పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అందించే కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, డిఎన్ రెడ్డి గారు, ఏ రైతును కదిలించినా అప్పులుంటాయి, ఆ కుటుంబంలో ఆత్మహత్యలు ఉంటాయి. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఒక రోజువారీ కూలీ కంటే కూడా ఒక రైతు ఆదాయం అనేది ఇప్పటికీ ఈ రోజుకి చాలా తక్కువగా ఉంది. ఈ స్థానంలో రైతులకి కనీస ఆదాయం అందించే ప్రయత్నాల్లో దేశం సాధించిన పురోగతి ఏంటి? అంటే ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఉత్పత్తుల గురించి మాట్లాడితే, యంత్రీకరణ గురించి మాట్లాడితే, సాంకేతికంగా అభివృద్ధి గురించి అన్నీ బాగానే జరిగినాయి. అంటే వ్యవసాయంలో సంక్షోభం అంటే ఉత్పత్తిలో సంక్షోభం లేదు, ఉత్పత్తిదారుల్లో సంక్షోభం వచ్చినది. అంటే ఇప్పుడు చిన్న సన్నకారు రైతుల్లో ఉన్న క్రైసిస్, వాళ్ళ ఖర్చులు పెరగడం వల్ల వాళ్ళకు ఈ ప్రతి యూనిట్ ఉత్పత్తి చేసే దాంట్లో పెట్టే ఖర్చులు పెరుగుతూ వచ్చినాయి. చాలా వరకు ఈ రసాయనిక వ్యవసాయ విధానం వల్ల విపరీతంగా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఉపయోగించి ఉత్పత్తి పెంచినా దానివల్ల ఖర్చులు పెరిగింది, కానీ దానికి ఉత్పత్తిలో ఖర్చులు పోను మిగిలేది చిన్న సన్నకారు రైతులకు చాలా తక్కువైనది. దాంతో మొదటి సంక్షోభం అంటే ఇప్పుడు ప్రతి యూనిట్ పెట్టుబడికి, ఉత్పత్తికి పెట్టుబడి పెరిగేదానికి అనుగుణంగా అప్పులు చేయడం పెరిగినది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఇన్స్టిట్యూషన్ నుంచి అంటే బ్యాంక్స్ నుంచి లో ఇంట్రెస్ట్ వడ్డీకి రాకుండా ఉండేదానివల్ల, లో వడ్డీకి వాళ్ళు బయట నుంచి ఇంకా అప్పులు తీసుకుని 40-50% వరకు ఇంకా చిన్న సన్నకారులు బయట నుంచి ఎక్కువ వడ్డీలకు అప్పు చేస్తున్నారు. ఆ అప్పు చేసిన దాన్ని ఎక్కువ ఖర్చులు ఈ రసాయనిక ఎరువులకు, పురుగు మందులకు ఖర్చు పెడుతున్నారు. దీంతో ఏమవుతుందంటే ఖర్చులు పెరిగి ఆదాయం, ఉత్పత్తి పెరిగినా ఆదాయం తక్కువైన దానివల్ల వాళ్ళు ఒక విధంగా సంక్షోభనలు పడుతున్నారు. దానికి తోడు ఈ 50-60 సంవత్సరాలుగా ఒక విధంగా ఈ హరిత విప్లవం వల్ల ఉత్పత్తులు పెరిగినా భూసారం బాగా దెబ్బతిన్నది. అదేవిధంగా బాగా ఈ కెమికల్స్ వల్ల వాటర్, నీళ్లు, ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయినది. దీనివల్ల ప్రతిసారి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్లకు వేరే విధమైన ఖర్చులు పెరుగుతూ వచ్చినది. ఆరోగ్యం దెబ్బతినడం, దీనివల్ల ఖర్చులు పెరగడం, ఇవన్నీ సంక్షోభంలో వచ్చినప్పుడు
ఆదాయం వేరే విధంగా తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక చిన్న రైతు ఆదాయంలో వ్యవసాయ ఉత్పత్తుల శాతం చాలా తక్కువ అయిపోతూ వస్తుంది. అందుకని ఇప్పుడు కూలి చేసుకోవడం కూడా ఒక భాగమైనది వాళ్ళకు. ఆ విధంగా వాళ్లకు కూలిపైన ఆధారపడో లేకపోతే కొంత ఇంకొక రకంగా ఇప్పుడు వేరే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవడం, లేకపోతే కొంతవరకు ఈ మన పశువులు అవి పెట్టుకొని దానివల్ల డైరీ, దానివల్ల ఆదాయం తీసుకోవడం, దీనివల్ల డైవర్సిఫై చేసుకొని స్ట్రగుల్ అయిపోయినది. అంటే మీరు వ్యవసాయ రంగంలో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిన దానివల్ల వాళ్ళు రకరకాలుగా ఆదాయం సంపాదించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నీ చేసినా కూడా సమగ్రంగా ఆదాయం లేని దానివల్ల ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో సూసైడ్స్ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. దీంట్లో నుంచి రైతులను గట్టెక్కించాలంటే, అంటే ఇప్పుడు చిన్న కమతాలు మన దేశంలో తగ్గే అవకాశం లేదు. దానిపైన ఆధారపడి జీవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు వ్యవసాయేతర రంగానికి వెళ్ళేదానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఈ ఈ ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ విధానం ఎలాగులా అంటే సమగ్రంగా చిన్న సన్నకారు రైతుకు ఉపయోగపడేలాగా సాంకేతికంగా కూడా మార్పులు. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అంటే ఒకే విధంగా ఈ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ టెక్నాలజీనే కాకుండా ఆల్టర్నేటివ్గా ఖర్చులు తగ్గే విధంగా దానికి ఇప్పటికీ చాలా సూచీలు ఉన్నాయి. కొంత న్యాచురల్ ఫార్మింగ్ అని వచ్చినది, అగ్రో ఈకాలజీ కొంత ముందుకు వచ్చినది. దీంతో భూసారం దెబ్బతినకుండా రైతులు పెట్టే ఖర్చు తక్కువ అయ్యేట్టుగా వాళ్ళు ఇతర కొనుగోళ్ల పైన తక్కువ ఆధారపడి సొంతంగా కొన్ని ఉత్పత్తులు చేసి వ్యవసాయ రంగంలో ఉత్పాదికను పెంచే విధంగా చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. దీనన్నీ ఒక సమగ్ర విధానంగా, అంటే వ్యవసాయంలో ఉన్న చిన్న సన్న రైతు ఏ విధంగా అతను ఈ క్రైసిస్ నుంచి బయటపడాలంటే ఎలాగ ఇంటర్వెన్షన్స్ కావాలని ఒక సమగ్రమైన ప్రోగ్రాం అవసరం అవుతుంది. ఇప్పుడున్న సబ్సిడీ సిస్టమ్స్ను రీస్ట్రక్చర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు వేరే విధంగా సపోర్ట్ సిస్టమ్స్ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసేదానికి ఒక ప్రభుత్వం మొత్తం మీద వ్యవసాయ రంగంలో పెట్టే ఖర్చులు పెరగాల్సి వస్తుంది. ఈ 30-40 సరళీకరణ తర్వాత వచ్చిన విధానంలో ప్రభుత్వ ఖర్చులు వ్యవసాయ రంగం పైన పెట్టుబడుల రూపంలో చాలా తగ్గిపోయినాయి. దానివల్ల ఇప్పుడు కంప్లీట్గా 85% వ్యవసాయ రంగంలో ఖర్చులు రైతులే చేయాల్సి వచ్చింది. దానివల్ల ఈ క్రైసిస్ వచ్చినది. రైట్. కేశవరావు గారు, పంట పండించడం ఒక ఎత్తు అయితే మార్కెటింగ్కి సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల్లో అసలు చిత్తశుద్ధి ఉందంటారా? ఎందుకంటే ధరల నిర్ణాయక వ్యవస్థలో ప్రైవేటు వ్యాపారుల పాత్ర ఎలా ఉంది? పండించిన పంటని అక్కడి దాకా తీసుకువెళ్లి దాన్ని అమ్ముకోవటం మధ్యలో దళారుల పాత్ర, ఇదంతా కూడా రైతులకు ఒక పెద్ద తలనొప్పిలా మారింది. దీనిపై ఏం చెప్తారు? ఈ రోజున ధర నిర్ణయించటంలో రైతుకి చాలా అన్యాయంగా ఉన్నది. రైతు పెట్టిన పెట్టుబడికి ఉత్పత్తి ఖర్చు ఎంత అవుతుందో దాని మీద ఒక్క రూపాయి కూడా మిగలకుండా అమ్ముకునేటువంటి ధరల విధానం ఉన్నది. ధరలు నిర్ణయించే విధానమే లోపభూయిష్టంగా ఉన్నది. అందుకే స్వామినాథన్ గారు C2+50 విధానాన్ని అమలుపరచమని చెప్పాడు. పాలకులు దాన్ని పట్టించుకోవట్లేదు. ధరలు నిర్ణయించిన ధరలు కూడా A2FL అనే విధానంలో నిర్ణయిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆ ధరలకు అమ్మితే రైతు పెట్టుబడి మాత్రమే వస్తుంది, మిగులు ఉండదు. ఆ ధరలు కూడా ఈ రోజున రైతాంగానికి అందకుండా పోతూ ఉన్నాయి. అటువంటప్పుడు ధర నిర్ణయించటం ఒక్కటే కాదు, నిర్ణయించిన ధరకి రైతుకి అందించేటువంటి మార్కెట్ వ్యవస్థను కూడా ఏర్పడాలంటే ఆ మార్కెట్ వ్యవస్థ మీద ప్రభుత్వ కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోలు లేకుండా పోయింది. ఈ రోజున కార్పొరేట్ శక్తులు లేదా వ్యాపార వర్గాలు ఏ మార్కెట్లోకి వెళ్ళినప్పటికీ అక్కడ మార్కెట్ శక్తులను పేరు పెట్టారు అంటే వ్యాపార వర్గాలు కొమ్మక్కైపోయి కనీస ధర నిర్ణయించిన ధర కూడా రైతులకు రాకుండా. ఉదాహరణకి వారం రోజుల నాడు కర్నూలు మార్కెట్లో ఒక రైతు ఉల్లిపాయలు తీసుకొచ్చి అక్కడ పెడితే 20 బస్తాలు కిలో 3 రూపాయలకి పాటపాడారు. ఆ రైతు చిరాకు పడి పెట్రోల్ తీసుకొచ్చి ఆ ఉల్లిపాయల మీద గుమ్మరిచ్చి నిప్పంటిస్తే అరగంటలో
రూ. 700 అయ్యే కంపెనీలు కొనుగోలు చేసినాయి. అంటే ఎవరు పెత్తనం సాగుతూ ఉంది అంటే మార్కెట్ శక్తులు, అంటే వ్యాపార వర్గాలు, చిన్న అక్కడ వ్యాపార వర్గాల, లేదా దేశీయ వ్యాపార వర్గాల, లేదా అంతర్జాతీయ వ్యాపార వర్గాల, ఈ మార్కెట్ల మాయాజాలం అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. రైతుకి ఏ ప్రయోజనం లేకుండా ఉన్నది. అందుకే ఆ మార్కెట్లన్నింటినీ కూడా, ఒకప్పుడు మార్కెట్లు కూడా రైతుల అధీనంలో ఉండేటువంటి స్థితి ఉండేది, ప్రభుత్వ ఆజమాయిషీ ఉండేది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆజమాయిషీ పెరగాల, మార్కెట్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకునేటువంటి విధానం ఉండాలా. రైతు ధర నిర్ణయించడం, మార్కెట్లో జోక్యం చేసుకునే ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయటం, ఆ ధర నిర్ణయించే దాంట్లో రైతులు భాగస్వామ్యం కల్పించడం ద్వారా మాత్రమే ఈ వ్యవస్థ మీద అదుపు ఉంటుంది. రైట్ సార్. పూర్ణచంద్రరావు గారు, మన దేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ నూతన పంటల సాగైన కొత్త సాంకేతిక పరిజ్ఞానం విషయంలోనైనా రైతులకి ఎలాంటి శిక్షణ అవసరం? అంటే ఇప్పుడు ఈ వాతావరణ మార్పులు వస్తున్నాయండి. దీనివల్ల మనకి చూస్తున్నాం, ఒక్కొక్కసారి ఎక్కువ సమయం కరువు పరిస్థితులు ఉండటం, ఒక్కోసారి అధిక వర్షాలు ఒక రోజులోనే 100-150 మిల్లీమీటర్ల వర్షం కురవటం, ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అవి ప్రత్యేకంగా ఈ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి వర్ధమాన దేశాల్లో ఈ వాతావరణ మార్పు ప్రభావం ఎక్కువగా ఉంది. దీనికోసం అని చెప్పి కొంత పరిశోధనలు చేస్తున్నారు. కానీ వాళ్ళు పరిశోధనలు సూచించినటువంటి పంటలను కానీ వంగడాలను కానీ సాగు చేయటానికి ప్రభుత్వ విధానాలు కూడా అందుకు దోహదపడాలి. ప్రభుత్వ విధానాలు అందుకు పడటం లేదు ప్రస్తుతం. అంటే కేవలం కొంత పరిశోధన జరుగుతుంది, కొన్ని రికమెండేషన్స్ ఇస్తున్నారు, కానీ ఈ పరిశోధన సంస్థలు ఇచ్చేటటువంటి సిఫార్సుల్ని ఈ ఫీల్డ్ క్షేత్రస్థాయిలో అమలుపరచడానికి ఈ ఎక్స్టెన్షన్ మెషినరీ అనేది కానీ, లేకపోతే ప్రభుత్వ విధానాలు కానీ అందుకు అనుకూలంగా లేవు. అంటే ముఖ్యంగా ఈ అపరాలు, తర్వాత ఈ చిరుధాన్యాలని వాటిని ఎక్కువగా పండించాలి. వరి, మొక్కజొన్న, తర్వాత గోధుమ, వీటిని కొంతవరకు తగ్గించాలని చెప్పి సిఫార్సులు ఉన్నాయి. కానీ వాటికి సరైనటువంటి మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవటం, వాటికి అవి రైట్ అండి. చర్చలో పాల్గొన్నందుకు నరసింహారెడ్డి గారు, పూర్ణచంద్రరావు గారు, కేశవరావు గారు ధన్యవాదాలండి. ప్రస్తుత వ్యవసాయ రంగంలో ఉన్న సంస్కరణలకు తోడు నూతన సంస్కరణలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ప్రభుత్వ జోక్యం కూడా అవసరమని చర్చలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది వాటి ప్రతిధ్వని.